ఒక లేఖ బీజేపీలో విలీనం ప్రతిపాదన మరియు కుట్ర అని కవిత అంటుంది. కవిత కేటీఆర్ గొడవ కేసీఆర్ పార్టీ అయిన బీఆర్ఎస్ని కుదిపివేసింది. తాను జైలులో ఉన్నప్పుడు కొంతమంది భారతీయ జనతా పార్టీని విలీనం చేయడానికి ప్రయత్నించారని నాయకురాలు కవిత పేర్కొన్న తర్వాత ఆ పార్టీలో అంతర్గత కలహాలు చెలరేగుతున్నట్లు కనిపిస్తోంది. గురువారం మీడియాతో జరిగిన సంభాషణలో ఆమె ఈ షాకింగ్ వ్యాఖ్యలు చేశారు. తాను ఈ ప్రతిపాదనను వ్యతిరేకించానని, కాషాయ పార్టీలో చేరడం కంటే ఏడాది పాటు జైలు శిక్ష అనుభవించడానికి సిద్ధంగా ఉన్నానని కవిత అన్నారు. తనను పార్టీ నుండి దూరం చేయడానికి కుట్ర జరుగుతోందని ఆమె ఆరోపించారు. బీఆర్ఎస్ బలహీనంగా ఉంటే బీజేపీ, కాంగ్రెస్ బలపడతాయి. నేను కేసీఆర్ నాయకత్వంలో మాత్రమే పనిచేస్తాను, మరెవరి నాయకత్వంలో పని చేయను. కేసీఆర్కు నోటీసులు ఇస్తే యాక్షన్ ప్లాన్ లేదు. నాకు నేర్పించే బదులు మీ కేటీఆర్ యాక్షన్ ప్లాన్ ఏమిటో చెప్పండి అంటూ ఇండైరెక్ట్గా విరుచుకుపడింది కవిత. పార్టీలో కోవట్టులు ఉన్నారని చెప్పడం సరియైనదేనా? కోవట్టులను నియంత్రించాలి, కేసీఆర్ను రక్షించాలి. నేను వందలాది లేఖలు రాశాను. ఆ లేఖలో తప్పేముంది? లేఖను లీక్ చేసిన నిందితుడిని కనుగొనే బదులు మీరు నాపై అధికారాన్ని చూపిస్తున్నారా? కవిత తన సోదరుడు కేటీ రామారావుపై పరోక్ష దాడిలో ఇలా అన్నారు. సోషల్ మీడియాలో మరియు కొన్ని ప్రాంతీయ పత్రికలలో తన పేరు దుష్ప్రచారం అవుతున్నప్పుడు సీనియర్ నాయకులు తనను రక్షించకపోవడాన్ని ఆమె ప్రశ్నించారు. తెలంగాణ వనరులను దోచుకోవడానికి ప్రయత్నిస్తున్న బీజేపీని నియంత్రించడానికి బదులుగా బీఆర్ఎస్ను బీజేపీకి అప్పగించడానికి ప్రయత్నాలు జరుగుతున్నాయని నా అభిప్రాయం. ఎందుకంటే నేను జైలులో ఉన్నప్పుడు అదే ప్రతిపాదన నా ముందుకు వచ్చింది. నేను గట్టిగా చెప్పలేదు, బీఆర్ఎస్ తెలంగాణ ప్రజలకు శ్రీరామ రక్ష అని ఆమె అన్నారు. తన తండ్రి పార్టీ అధ్యక్షుడు చంద్రశేఖరరావుకు రాసిన లేఖ లీక్ అయ్యిందని కవిత ప్రస్తావించిన తర్వాత వివాదం మొదలైంది. పార్టీలో కొన్ని కుట్రలు జరుగుతున్నాయని ఆమె పేర్కొన్నారు. కేసీఆర్ కొంతమంది దయ్యాలతో చుట్టుముట్టబడిన దేవుళ్లాంటి వాడు. తెలంగాణ స్ఫూర్తిని కలిగి ఉన్న పార్టీ బీఆర్ఎస్. రాష్ట్ర ఉనికికి మూల కారణం బీఆర్ఎస్. దీనిని జాతీయ పార్టీతో విలీనం చేయకూడదని, అదే విషయాన్ని తన తండ్రి కేసీఆర్ కూడా తెలియజేశారని ఆమె అన్నారు. కాళేశ్వరం ప్రాజెక్టు దర్యాప్తులో కేసీఆర్ను విచారణ కమిషన్ పిలిపించి అది లెక్కించిన రాజకీయ కుట్రలో భాగం తప్ప మరొకటి కాదని కవిత అన్నారు. మీరు అమెరికాలో ఏం జరుపుకుంటున్నారు? మనం ఎందుకు అట్టడుగు స్థాయిలో జరుపుకోవడం లేదో నాకు అర్థం కావడం లేదు అని ఆమె తన సోదరుడు కేటీఆర్ను తన పేరు చెప్పకుండానే అడిగింది. ముఖ్యంగా రామారావు ప్రస్తుతం అమెరికా, యూకే పర్యటనలో ఉన్నప్పుడు ఇలా జరిగింది. గత వారం కవిత లేఖ ప్రశ్నపై కేసీఆర్ చుట్టూ కొంతమంది దెయ్యాలు ఉన్నాయని కేటీఆర్ అన్నారు. పార్టీ అంతర్గత విషయాలను బహిరంగంగా మాట్లాడకుండా పార్టీలోనే చర్చించుకోవాలని ఆయన అన్నారు. అయితే బీఆర్ఎస్ బీజేపీలో విలీనం అవుతుందా లేదా? బీఆర్ఎస్ రెండు ముక్కలు అవుతుందా, లేదంటే ఇది బీఆర్ఎస్ వేసిన మాస్టర్ ప్లానా అనేది కామెంట్స్ రూపంలో తెలియజేయండి.